హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం డివోఎల్ స్టార్టర్ బాక్స్కి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాము. చూడండి, ఇది ఎల్ఎన్టీ డివోఎల్ స్టార్టర్ బాక్సు. ఇది 10 HP మోటార్కి యూజ్ చేసే 3 ఫేజ్ డివోఎల్ స్టార్టర్ బాక్సు. చూడండి, పైన రెడ్ బటను, గ్రీన్ బటన్ ఉన్నాయి కదా. గ్రీన్ బటన్ వచ్చేసి ఆన్ బటను, ఈ రెడ్ కలర్ బటన్ వచ్చేసి ఆఫ్ బటను. దీని లోపల కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాము. ముందుగా ఈ స్క్రూస్ నుండి తీస్తున్నాను. స్క్రూస్ తీసిన తర్వాత స్టార్టర్ బాక్స్ లోపల ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది ఆన్ బటను, ఇది వచ్చేసి రెడ్ బటను. చూడండి, మనము ఈ స్టార్టర్ బాక్స్ ఆన్ చేయాలంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తాం కదా, ఇదే గ్రీన్ బటన్. ఆ గ్రీన్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఆ బటన్ అనేది, ఇది చూడండి టెస్టర్తో నేను చూపిస్తున్నాను కదా, దాని లోపలికి పుష్ చేస్తుంది. అంటే మనం గ్రీన్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఇది చూడండి, ఇది అనేది లోపలికి వెళ్తుంది. అది వచ్చేసి ఆఫ్ పుష్ బటన్. అంటే ఆఫ్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ చూడండి, 2 స్క్రూస్ కనబడుతున్నాయి కదా. ఒక స్క్రూ వచ్చేసి ఈ కాయిల్ యొక్క మొదటి ఎండు, అది వచ్చేసి A1. ఇంకొక స్క్రూ వచ్చేసి కాయిల్ యొక్క రెండవ ఎండు, అది వచ్చేసి A2. ఈ కాయిల్ A1 A2కి మనం సప్లై ఇచ్చినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి, ఇక్కడ చూడండి మూవింగ్ కోర్ ఉంది కదా. ఇప్పుడు నేను మూవ్ చేస్తాను చూడండి, ఈ మూవింగ్ కోర్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఈ కాయిల్కి సప్లై ఇస్తామో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి ఈ మూవింగ్ కోర్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ అయ్యి ఇక్కడ చూడండి, ఈ కనెక్టింగ్ పిన్స్ చూడండి అట్రాక్ట్ అయినప్పుడు క్లోజ్ అవుతాయి. ఇక్కడ చూడండి 1L1, 3L2, 5L3 ఉన్నాయి కదా. ఇక్కడ ఇన్కమింగ్ సప్లై ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఆ స్క్రూస్ దగ్గర ఇన్కమింగ్ పిన్స్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, 95, 96. ఇది వచ్చేసి స్టాప్ పుష్ బటను మరియు రీసెట్ బటను. ఇది వచ్చేసి 93, 94 వచ్చేసి స్టార్ట్ పుష్ బటను. చూడండి 93, 94 అది. ఇది వచ్చేసి 14, అంటే కాంటాక్టర్ యొక్క NO అది. ఇక్కడ వచ్చేసి ఇది T1, T2, T3, అంటే 2 T1, 4 T2, 5 T3. ఇక్కడ వచ్చేసి అవుట్ గోయింగ్ ఇవ్వాలి మనం. ఎప్పుడైతే మనము సప్లై ఇచ్చి ఆన్ పుష్ బటన్ని ప్రెస్ చేస్తామో ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి ఈ పిన్స్ని క్లోజ్ చేసి పట్టుకుంటుంది. చూడండి, ఈ మొదటి హోల్ దగ్గర నుంచి ఇన్కమింగ్ కేబుల్ని తీసుకొని L1, L2, L3కి కనెక్ట్ చేయాలి. ఈ T1, T2, T3 ఉన్నాయి కదా, అక్కడ నుంచి అవుట్ గోయింగ్ కేబుల్ తీసుకెళ్ళి ఈ సెకండ్ హోల్ గుండా తీసుకెళ్ళి మోటార్కి కనెక్ట్ చేయాలి. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇది వచ్చేసి పవర్ సర్క్యూట్ అవుతుంది. ఇప్పుడు లోపల కంట్రోల్ సర్క్యూట్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. కంట్రోల్ సర్క్యూట్ అంటే మనం ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వాలి, అలాగే ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అవ్వాలి కదా. సో ఈ 1L1 నుంచి చూడండి, 1L1 నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చేసి బ్లాక్ కలర్ కేబుల్ కాయిల్ యొక్క A2కి కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ 5L3 ఉంది చూడండి, ఈ 5L3 అక్కడ ఎల్లో కలర్ కేబుల్ కనెక్ట్ చేస్తుంది కదా. అక్కడ నుంచి ఒక లూప్ తీసుకొచ్చేసి 94, అంటే ఆన్ పుష్ బటన్కి ఇన్కమింగ్ దగ్గర కనెక్ట్ చేస్తాము. అక్కడ నుంచి అవుట్ గోయింగ్ అంటే 95, దాని పక్కన ఉంది చూసారా లెఫ్ట్ సైడ్, అక్కడ నుంచి తీసుకొని ఒక లూప్ వచ్చేసి 14 కాంటాక్టర్ యొక్క NOకి, ఇంకొక లూప్ తీసుకొచ్చేసి NC పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్కి కనెక్ట్ చేసాము. ఆ ఇన్కమింగ్ వచ్చేసి 95, పక్కన 96 ఉంది కదా, అది అవుట్ గోయింగ్. అక్కడ నుంచి బ్లాక్ కలర్ కేబుల్ తీసుకొచ్చేసి కాయిల్ యొక్క A1కి కనెక్ట్ చేశాను. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇక్కడ కనపడుతుంది చూసారా సర్క్యూట్ డయాగ్రాము. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1L1, 3L2, 5L3 ఉందా, అక్కడ చూడండి సప్లై రాస్తుంది, అంటే ఇన్కమింగ్ సప్లై అక్కడ ఇవ్వాలి. చూడండి 1L1, 3L2, 5L3 అంటే ఇన్కమింగ్ సప్లై అక్కడ ఇవ్వాలి. చూడండి 2 T1, 4 T2, 6 T3 ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి అవుట్ గోయింగ్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి మోటార్ దగ్గర కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు కంట్రోల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాము. చూడండి 5L3 ఉంది కదా, అక్కడ నుంచి తీసుకొచ్చేసి 94
ఆన్ పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్ దగ్గర కనెక్ట్ అయి ఉంది చూడండి, ఎల్లో కలర్ కేబుల్ చూసారా. 5L3 నుంచి ఆన్ పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్కి కనెక్ట్ అయి ఉంది చూసారా. 94 ఈ పుష్ బటన్ యొక్క అవుట్ గోయింగ్ ఉంది కదా, ఆన్ పుష్ బటన్ యొక్క అవుట్ గోయింగ్ 93 చూడండి, పక్క 93. అక్కడ నుంచి తీసుకొచ్చేసి 95 ఆఫ్ పుష్ బటన్ యొక్క ఇన్కమింగ్ దగ్గర కనెక్ట్ చేసాము చూడండి, రెడ్ కలర్ కేబుల్ కనెక్ట్ అయి ఉంది కదా. ఇప్పుడు ఈ ఆఫ్ పుష్ బటన్ యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి తీసుకెళ్ళి కాయిల్ యొక్క A1కి కనెక్ట్ చేయాలి చూడండి, బ్లాక్ కలర్ కేబుల్ అవుట్ గోయింగ్ నుంచి కాంటాక్టర్ యొక్క కాయిల్ A1కి కనెక్ట్ అయింది. ఇక్కడ చూడండి 94 ఉంది కదా, అక్కడ నుంచి తీసుకొచ్చేసి 14th ఈ కాంటాక్టర్ యొక్క NO, అది ఆక్సిలరీ కాంటాక్ట్ NO చూడండి, ఈ 4th స్క్రూ ఉంది కదా, ఆక్సిలరీ కాంటాక్ట్ NO అంటే కాంటాక్టరు అది కాయిల్ అనేది యాక్టివేట్ అయినప్పుడు మనం ఇలా బటన్ని ప్రెస్ చేస్తాం కదా, బటన్ ప్రెస్ చేసినప్పుడు కాయిల్ అనేది యాక్టివ్ అయ్యి అలాగా హోల్డ్ అయి ఉండాలి కదా. సో అందుకని ఆ 14కి కనెక్ట్ చేయాలి. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఏం లేదు వ్యూవర్స్, 2 3 కోర్ కేబుల్స్ని తీసుకుంటాము. ఒక 3 కోర్ కేబుల్ వచ్చేసి ఇన్కమింగ్ కేబుల్ అవుతుంది, దానిని L1 L2 L3కి కనెక్ట్ చేస్తాము. ఇంకొక 3 కోర్ కేబుల్ ఉంది కదా, T1 T2 T3 అక్కడ కనెక్ట్ చేస్తాం. అక్కడ నుంచి ఆ T1 T2 కేబుల్ కనెక్ట్ చేసిన కేబుల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మోటార్ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఆన్ పుష్ బటన్ని ప్రెస్ చేస్తే మోటార్ అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ పుష్ బటన్ని ప్రెస్ చేస్తే మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.